హాయ్ ఎవ్రీవన్, నా పేరు రుద్ర సాయి. మీరు చూసిన రుద్ర టెక్ ఇన్ఫో. ఈరోజు ఈ వీడియోలో కొన్ని సూపర్ కూల్ గ్యాడ్జెట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ తీసుకొని అలా పెట్టుకొని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఐరన్ మ్యాన్ రోబో. మనందరికీ తెలిసిందే, ఐరన్ మ్యాన్ తన రోల్ అయితే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు. మూవీలో ఐరన్ మ్యాన్ ఏమైతే చేయగలడో ఈ రోబో కూడా అట్లానే అన్నీ చేస్తుంది, బట్ ఎక్కడం తప్ప. ఈ రోబోలో చాలా సెన్సర్స్ అయితే వెలిపెట్టి దాని గురించి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐరన్ మ్యాన్ రోబోలో వేకప్ సెన్సర్ ఉంటుంది. ఇందులో వేకప్ సెన్సర్ అయితే ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మొబైల్ నుంచి అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు, లేదా ఏ మొబైల్ అయినా పర్లేదు, మొబైల్ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా దీంట్లో కస్టమ్ కూడా చేసుకోవచ్చు. కస్టమ్ అంటే మీరు ఏ మూమెంట్ ఇవ్వాలనుకుంటున్నారో, ఏ లెఫ్ట్కి రైట్కి అట్లా మీరైతే డిజైన్ అయితే చేసుకోవచ్చు, మీరు కస్టమ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది ఫ్రంట్ చెస్ట్ దగ్గర, అలాగే ఎల్ఈడి రిపల్షన్ అయితే ఉంటుంది హ్యాండ్ దగ్గర, డ్యూల్ మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే జైరోస్కోప్ కూడా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ఐఆర్ కూడా ఉంటుంది, ఐఆర్ సెన్సార్, అంటే తనకు తను ప్రొటెక్ట్ చేసుకోగలదు కింద పడకుండా. అలాగే ఫేస్ రికగ్నైజేషన్ కూడా ఉంది, స్పీకర్స్ ఉన్నాయి. దీంట్లో చిన్న ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంటుంది, అది మీ ఫేస్ని అయితే చూపిస్తూ ఉంటుంది ఫేస్ రికగ్నైజ్ చేసినప్పుడు. అలాగే వాయిస్ కూడా వస్తుంది, స్పీకర్ అయితే ఉంది దీనికి. దీని నుంచి మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు దీంట్లో. కాకపోతే మీకు మీ డివైస్లో ఏఆర్ అయితే ఉండాలి, ఎయిర్ సపోర్టెడ్ అయితే ఉండాలి. అట్లాంటి డివైస్ అయితే మీరు దీంట్లో గేమ్స్ ఆడుకోవచ్చు. దీంట్లో లెవెల్స్ కూడా ఉంటాయి, లెవెల్స్ లెవెల్ 1, 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అలాగా. అంతేకాకుండా మీరు సెక్యూరిటీ లాక్ కూడా పెట్టుకోవచ్చు, ఫేస్ లాక్ అయితే పెట్టుకోవచ్చు. మన సెకండ్ కూల్ గ్యాడ్జెట్ వచ్చేసి గ్యాస్ స్టవ్. ఇది నార్మల్ గ్యాస్ స్టవ్ అయితే చెప్పేవాడిని కదా, ఇది 360 డిగ్రీస్ అయితే వంగుతుంది. పైన స్ప్రింగ్ యాక్షన్ లాంటిది ఉంటుంది, అది 360 డిగ్రీస్ అయితే వంగుతుందని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, లీకేజ్ ప్రొటెక్షన్, డిశ్చార్జ్ ప్రొటెక్షన్, ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్, అలాగే 7 సెకండ్స్లో ఆటోమేటిక్ పవర్ ఆఫ్ అయితే అవుతుందని చెప్తున్నారు. ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, చిప్ ప్రొటెక్షన్ కూడా ఉందని చెప్తున్నారు. ఇది క్యాండిల్స్ వెలిగించుకోవడానికి, అలాగే క్రాకర్స్, అలాగే అగరొత్తులు ఉంటాయి కదా, వాటిని కూడా వెలిగించుకోవడానికి అయితే యూజ్ అవుతుందని చెప్తున్నారు. అంటే కంప్లీట్గా మ్యాచెస్ అయితే అవాయిడ్ చేయడానికి, దాని నుంచి వచ్చే స్మోక్ అయితే కాస్త ప్రాబ్లం అయితే అవుతుంది, ఇంట్లో వాళ్ళకి మంచిది కాదని చెప్పి ఇలా ఏమైతే ఇలా పెట్టుకున్నారు. దీంట్లో మనకి 5 ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. అది మనకి ఛార్జింగ్ ఎంత ఉందో అనేది చూపిస్తుంది. ఫస్ట్ లైట్ వచ్చి 20% ఉందన్నట్టు, సెకండ్ 40, థర్డ్ 60, ఫోర్త్ 80, ఫిఫ్త్ 100% అలా చూపిస్తూ ఉంటుంది. లైట్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఇంత ఛార్జింగ్ ఉందని. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే దీనికి మనం ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదా సాకెట్, దానికి యూఎస్బి పెట్టి ఛార్జింగ్ చేసుకోవడమే, లేదా పవర్ బ్యాంక్ అంటే పవర్ బ్యాంక్, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, అలాగే మన వెహికల్స్ ఉంటాయి కదా దాని నుంచి కూడా అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, కార్స్ అట్లాంటివి. నాకైతే గ్యాడ్జెట్ బాగా నచ్చింది, నేను ఆర్డర్ కూడా పెట్టాను. ఎందుకంటే కాస్త అవాయిడ్ అయితే చేద్దాం మ్యాచెస్ని, దాని నుంచి వచ్చే స్మోక్స్ అని ఇట్లా అయితే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మీరు నేను చెప్పినా సరే ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కూల్ గ్యాడ్జెట్ వచ్చేసి మినీ ప్రొజెక్టర్. చాలా ప్రొజెక్టర్లు చూసుంటే మినీ ప్రొజెక్టర్ ఏంటంటే మన ఫోన్ నుంచి అయితే దాన్ని కనెక్ట్ చేసి ప్రొజెక్టర్ నుంచి అయితే పిక్చర్స్ని అయితే డిస్ప్లే చేయొచ్చు. ఇది ఫుల్ హెచ్డీలో 120 అయితే ప్లే చేస్తుంది. ఇది మీని మన హ్యాండ్తో అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఇది మన ఫోన్ డబల్ ఫోన్ అయితే సైజ్ అయితే ఉంటుంది, అంటే 2 ఫోన్లు ఎంత అయితే ఉంటుందో అంత ఉంటుంది. దీన్ని ఈజీగా మనం క్యారీ బ్యాగ్లో అయితే తీసుకెళ్ళచ్చు. వేరే చోటుకి తీసుకెళ్ళి మనకి పిక్చర్స్ కానీ మూవీస్ కానీ ఏదైనా అయితే ఒక 120 ఇంచెస్ డిస్ప్లే అయితే అవుతుంది, 120 ఇంచెస్ డిస్టెన్స్లో అయితే డిస్ప్లే అయితే అవుతుంది. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. కాకపోతే దీని రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది, 24,000 అట్లా అయితే ఉంది. నేను అంత అవసరం లేదు అనుకుంటే నార్మల్ కార్డ్బోర్డ్ అయితే ఒకటి ఉంది, కార్డ్బోర్డ్తో వచ్చే ప్రొజెక్టర్ అయితే ఒకటి ఉంది. ఇది చీప్ అండ్ బెస్ట్ అని చెప్పాలి. అది 800 లోపే వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇదే ఆ ప్రొజెక్టర్. కాకపోతే వీడియో క్వాలిటీ అయితే మరీ ఎక్సలెంట్ అని చెప్పలేం, కానీ జస్ట్ నార్మల్ 480 అట్లా ప్లే చేస్తున్నాం. ఇది మీకు నచ్చితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఆర్జీబీ ఎల్ఈడి ఫిక్సబుల్ స్ట్రిప్ లైట్. ఇదేంటంటే మన టీవీకి బ్యాక్ సైడ్ కలర్ఫుల్గా ఉండటానికి అయితే, ఇది మన టీవీకి బ్యాక్ సైడ్ లైట్ అన్నట్టు. దీన్ని మనం టీవీకి అయితే స్ట్రిప్ చేయొచ్చు, బ్యాక్ ఏమో కలర్ఫుల్గా లైట్స్ అయితే వస్తాయి. దీంట్లో మోడ్ ఏమో వచ్చి 21 లైటింగ్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా స్పీడ్కి వచ్చి 5 లెవెల్స్ దాకా అయితే పెంచుకోవచ్చు, బ్రైట్కి కూడా 5 లెవెల్స్ దాకా అయితే పెంచుకోవచ్చు. దీంట్లో 20 కలర్స్ వైజ్గా అయితే చూసుకోవచ్చు మనం. 5 to 12 వోల్ట్స్ అయితే ఉంటుంది. ఇది మనం ఎందుకంటే మన నైట్ ఫోన్స్ చూసేటప్పుడు, అదే టీవీస్ చూసినప్పుడు మన లైట్లు అనేది కట్టేసి చూస్తూ ఉంటాం, సో అట్లయితే పిక్చర్ బాగా కనిపిస్తుందని. దానివల్ల మన కళ్ళకైతే ఎఫెక్ట్ అయితే కొద్దిగా ఎంతో కొంత ఉంటుంది. దీని నుంచి 2 to 3% అయితే కవర్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే బ్యాక్ ఒక లైట్ వచ్చి మీకు స్క్రీన్ అయితే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి
కాస్త వెలుగులో నుంచి చూడకుండా వెలుగు బ్యాక్ నుంచి అయితే చూస్తున్నట్టు ఉంటుంది. అది చూడడానికి అలా ఉండదు, మీ కళ్ళకి అయితే కాస్త ఎఫెక్ట్ అయితే తగ్గుతుంది. ఇది నా ఒపీనియన్. మీకు నచ్చితే వెళ్ళి చూసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, చూసుకోండి. నెక్స్ట్ కూల్ గ్యాడ్జెట్ వచ్చేసి క్యాంప్ స్టవ్. ఇది నార్మల్ క్యాంప్ స్టవ్ అయితే కాదు, దీని నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనం కట్టెలు ఉంటాయి కదా, కట్టెలు అయితే పైన వేసుకోవచ్చు. కట్టెలు పైన వేస్తే కింద యూఎస్బీ పోర్ట్ అయితే ఉంటుంది, దాని నుంచి అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ లేనప్పుడు లేదా కరెంట్ పోయినప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుంది నా ఒపీనియన్. పైన మనకి ఏదైనా ఇష్టమైన కూర ఏదైనా వండుకొని కింద అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి ఎల్ఈ లైట్ అయినా వెలిగించుకోవచ్చు. అలా దీని ఇంటర్ఫేస్లో 3 ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి లైన్ వైజ్గా. దీంట్లో మనకి ఫైర్ స్ట్రెంత్ అలాగే పవర్ అవైలబుల్ అయితే చూపిస్తుంది. అంటే పవర్ అవైలబుల్ అంటే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అని అర్థం. ఫుల్ పవర్ అంటే దాని నుంచి అయితే ఫుల్ ఛార్జింగ్ దాని ఎంత అయితే అవుట్పుట్ ఇస్తుందో అంత అవుట్పుట్ అయితే దాని నుంచి అయితే పెట్టుకోవచ్చు అని. ఫుల్ లైట్స్ వెలిగితే, అలాగే తక్కువ లైట్స్ వెలిగితే ఒక 3-4 అట్లా వెలిగితే దాని నుంచి అయితే స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుందని అర్థం. అంతేకాకుండా దీని నుంచి అయితే లైట్లు కూడా వెలిగించుకోవచ్చు మన యూఎస్బీ పోర్ట్ నుంచి. ఇది కెమెరాస్కి అయితే ఎక్సలెంట్ అయితే చెప్పొచ్చు. దీన్ని గిఫ్ట్గా అయితే ఇవ్వచ్చు మీకు నచ్చితే, లేదా వాళ్ళకైతే సజెషన్ అయితే చేయొచ్చు. లింక్ అయితే కింద ఇస్తాను, చూసుకోండి. నెక్స్ట్ మన సూపర్ కూల్ గ్యాడ్జెట్ వచ్చేసి టైప్-C ఛార్జింగ్ కేబుల్. ఇది OnePlusకి, శాంసంగ్కి, ఎంఐకి, వివోకి, ఒప్పోకి ఈ అన్ని ఫోన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది 2A ఛార్జింగ్ స్పీడ్తో అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, అంటే క్విక్గా ఛార్జింగ్ అయితే పనిచేస్తుంది. మన రియల్ మార్ట్లో వాడతాం ఉక్ ఛార్జెస్ వాటికి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంది, ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఉంది, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంది. దీంట్లో బ్యాటరీ ప్రొటెక్ట్ కూడా ఉందని వాళ్ళైతే చెప్తున్నారు. ఇది నార్మల్ యూఎస్బీ కేబుల్ అయితే నేను చెప్పేవానే కాదు, ఇది ఒక ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది దీని నుంచి అయితే వైర్ అంతా లైట్ అయితే పాస్ అవుతూ ఉంటుంది యూఎస్బీ నుంచి టైప్-C వరకు, ఒక మూవింగ్ లైట్ అన్నట్టు. ఇది 1 మీటర్ అయితే లెంత్ అయితే ఉంటుంది ఆ వైరు. దీంట్లో టైప్-C టు యూఎస్బీ అయితే ఇచ్చారు. దీని కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువేం లేదు, 500 అయితే ఉంది. నెక్స్ట్ మన సూపర్ కూల్ గ్యాడ్జెట్ వచ్చేసి హవర్ బోట్ స్కూటర్. జస్ట్ ఇది నార్మల్ మినీ స్కూటర్ అయితే కాదు, ఇది ఒక బ్లూటూత్ స్పీకర్, అలాగే RGB LED లైట్ కూడా ఉంది. ఇది మనం మ్యూజిక్ పెట్టుకొని చిన్న మినీ స్కూటర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది 10 ఏజ్ ఉన్న ఇది ఏజ్ 10 ఉన్న కాడి నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. 20, 30, 40, 50, 60 వరకు అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది మనకి బ్లాక్, వైట్, గ్రీన్, ఎల్లో ఈ 4 కలర్స్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డైలీ మీకోసం ఇలాగా టెక్నాలజీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ తీసుకుని అలా పెట్టుకోండి. బై బై నౌ.